చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. కృపా సత్య సంపూర్ణ ప్రభానికి వందముల స్తోత్రుడైన సర్వలోకనాథుడు, సర్వోన్నతుడు, ఆది సంభూతుడు, అద్వితీయుడైన వానికి వందముల స్తోత్రుడైన ఈరోజు అత్యంత పరిశుద్ధ విశ్రాంతి దినంలో ప్రవేశపెడుతుండగానైనా అవునైనా నీ విశ్రాంతి దినంలో నిలిచి ఉన్నావు ప్రభుడైనా. నీ సన్నిధిలో నీ కృపలోనైనా ఎల్లప్పుడూ నిలిచి ఉండే విధంగా మీరే మమ్మల్ని నడిపించండి, బలపరచండి. పరిశుద్ధమైన వాక్యం జ్ఞానం చేసుకునే కృప ఇచ్చేదండి. అదేవిధంగానైనా విని గ్రహించిన మనసు కూడా మాకు అనుగ్రహించండి. మంచిగా నిలబడే విత్తనంగా నూరందరిగా ఫలించబడే విధంగా నీ కృపను ఎల్లవేళలా కనపరచబోయి వింటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని పురుడైనా నీ సన్నిధానంలో నీ కృపలో నీ చిత్తానుసారంగా ముందుకు నడిపించమని బలపరచమని యేసు యొక్క నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 28వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరు నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమ పరచెను. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనల్ని దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని మనము ఎరుగుతాము. హల్లెలూయా. దేవుని ద్వారా పిలువబడిన వారు, దేవుని ద్వారా నిర్ణయించబడిన వారు. ఎందుకంటే లోకంలోనూ 3 రకాల విధంగా ఉంటుందండి. అంటే లోకంలో దేవుని అనుసరించేవారు ఏ విధంగా ఉంటారంటే 3 రకాలుగా ఉంటారండి. ఏ విధంగానంటే మొట్టమొదటిది లోకానుసారంగా దేవుని అనుసరించేవారు, దేవుని మీద ఆధారపడేవారు ఉంటారండి. అదే విధంగాను మతానుసారంగా దేవుని అనుసరించేవారు, ఆరాధించేవారు కూడా ఉంటారండి. అదేవిధంగాను దైవ చిత్తానుసారంగాను దేవుని చిత్తం తెలుసుకుని ఆ విధంగాను దేవుని ఆరాధించేవారు కూడా ఉంటారండి. మరి 3 విధాలుగా ఉంటారు. వీరందరూ కూడాను దేవుని సన్నిధానికే వస్తామండి. కానీ ఇప్పుడు జరుగుతున్న మేలులన్నీ కూడా, ఎందుకంటే ఇప్పుడు సమస్తం జరుగుతున్నవన్నీ కూడా దైవ చిత్తానుసారంగా నడిపించబడుతున్న వారి కోసం జరుగుతున్నవి మనం గుర్తుంచుకోవాలండి. ఎందుకంటే లోకానుసారంగా దేవుని అనుసరిస్తున్న వారమే ఉంటాం, అలాగే మతానుసారంగా అనుసరించే వారికి ఉంటారండి. ఎందుకంటే లోకానుసారంగా అంటేనే ఇక్కడ ఇదే 8వ అధ్యాయంలో 2వ వచనం చూడమ్మా. ఎందుకంటే ఇక్కడ శరీరాన్ని అనుసరించి నడుచుకునే వాళ్ళు కూడా ఉన్నారండి, ఆత్మను అనుసరించి నడుచుకునే వారు ఉన్నారు. అదే కానీ మతానుసారంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి, వాళ్ళ నిష్ఠలు ఉంటాయండి. ఇక్కడ మతానుసారంగా ఎలాగుంటారు అంటే మత్తయి సువార్త చూడము. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 15వ వచనం. అవివేకులారా, మీ చదివి 23:15. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మతములో కలుపుకొనుటకు ఈ సముద్రం నుంచి భూమిని చుట్టి వస్తారు. అతడు కలిసినప్పుడు అతడు మీకంటే రెండంతలు
నరకపాత్రునిగా చెయ్యుదురు. ఎందుకంటే ఇక్కడ మతానుసారంగా కూడా ఉంటారండి, అదేవిధంగా ఆత్మానుసారంగా కూడా ఉంటారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే మతానుసారంగా ఉన్నది ఎప్పుడూ కూడాను, ఎందుకంటే నియమాలు పెట్టుకుని ఆ నియమాల ప్రకారంగాను ఆ సిద్ధాంతాల ప్రకారంగాను వాళ్ళు ఆరాధించడానికి దేవుని నిలవటానికి ప్రయాసపడతారండి. అక్కడ దేవుని పక్కన పెట్టేస్తారు. కేవలం మతాలకి, అంటే కేవలం అక్కడ ఆచారాలకి, వాళ్ళు పెట్టుకునే సిద్ధాంతాలకి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారండి. అదేవిధంగా శరీరానుసరులు ఉంటారు. అదేవిధంగా శరీరానుసరులు ఏం చేస్తారు, శరీరానికే మొదటి ప్రాధాన్యత ఇస్తారండి. అక్కడ దేవుడిని పట్టించుకోరు, ఆచారాలను పట్టించుకోరు, దేవుని పట్టించుకోరండి. అదేవిధంగాను దేవుని చేత పిలువబడిన వారు ఉంటారు. వాళ్ళు వాక్యాన్ని ముందు పెట్టుకుంటారు, దేవుని చిత్తం తెలుసుకుంటారు, చిత్తానుసారంగా దేవుడు ఆ సమయంలో ఎలా నడిపిస్తే అలా నడుచుకుని దేవుని ఆరాధించేవారే ఉంటారండి. ఈ 3 రకాలండి. కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే శరీరము ఏనాడు కూడా పరలోకం వెళ్ళదండి. కేవలం పరలోకం ఏది వెళ్తుంది, ఆత్మ మాత్రమే వెళ్తుందండి. శరీరాన్ని మనం ఎంత ఘనపరిచినా, శరీరాన్ని మనం ఎంతగా మనం హెచ్చించుకున్నా ఆ శరీరం భూమిలో కలిసిపోవలసిందే. అది దేనికి పనికిరాదండి. దేవుని ఆత్మ మనలోంచి బయటకు వచ్చేసిన తర్వాత శరీరానికి విలువ ఉండదు. కాబట్టి విలువ లేని దాంతో మనం దేవుని గణపరచుకోవాలని చూసినా సరే శరీరానుసారంగానో అది మనకి ఉపయోగకరంగా ఉండదండి. ఖచ్చితంగా మనం ఎక్కడ తీసుకెళ్తుంది, నరకంలో తీసుకెళ్ళిపోతుందండి. అదేవిధంగా మతానుసారంగా ఏంటి, దేవుని పక్కన పెట్టేసి ఆచారాలకు విలువనివ్వటం అండి. అది దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేస్తాం, కానీ కేవలం మతానికి విలువనిస్తాం, మతం గురించి ఆలోచిస్తాం, మనం దేవుని గురించి ఆలోచించమండి, దేవుని చిత్తం తెలుసుకోలేమండి. అంటే అక్కడ దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేస్తాం, దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోలేము. కానీ ఒక మతం అనే దాన్ని ముందు పెట్టుకుని ఆ మత పిచ్చులు ఏం చేస్తాం, మనం విరోధమైన కార్యాలు చేస్తామండి. వాళ్ళు ఏం చేసినా అది వాళ్ళు తప్పుగా అనిపించదు, కానీ అది దేవునికి ఖచ్చితంగా అవమానపరుస్తుందండి. అంటే దేవుడు చెప్పిన రీతిగా ఉండదు. ఈ విధంగా మనం ఎన్నిసార్లు నడుచుకున్నా, ఏ విధంగా నడుచుకున్నా అది మనకి పరలోకానికి తీసుకెళ్ళాలి. పరలోకం వెళ్ళవలసింది ఆత్మ మాత్రమే. అందుకే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలండి. ఇది మనం గుర్తుంచుకోవాలండి. లోకానుసారంగా మనం దేవుని ఆరాధించాలనుకుంటే మన శరీరం పరలోకం వెళ్ళదండి. మతానుసారంగా దేవుని ఆరాధించుకోవాలనుకున్నా మన ఆత్మ తప్ప మరి ఏది కూడా పరలోకానికి వెళ్ళదండి. ఇప్పుడు మన పరలోకం వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకి ఈ సమయంలో మనల్ని ఎవరు నడిపించాలి, దేవుని ఆత్మ అండి. మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనల్ని నడిపించాలి. అందుకే మన చిత్తం నెరవేరకూడదండి. ఎప్పుడూను మనలో ఉన్న ఆత్మచిత్తం నెరవేర్చేబడే విధంగా దేవుని ఆరాధించుకునే వారమే, దేవుని క్రియలో పాల్గొని తీసుకునే వారమే ఉండాలి. నేను అనేది మనలో ఎప్పుడైతే నిర్మూలం అయిపోతుందో అప్పుడు మనం ఆత్మకు లోబడతామండి. నేను అనుకుని మన ఇష్టానుసారంగా, అంటే నా చిత్తం నెరవేరాలి నేను అనుకున్నంత కాలము కూడాను దేవునికి దూరంగానే ఉంటామండి. దేవుని దగ్గర అవ్వలేము. మనం దేవుని దగ్గర అవ్వాలంటే ఆత్మానుసారంగానే దేవుని అనుసరించేవారునే ఉండాలి. పాటలు పాడుతున్నారా, దేవులోని ఆత్మ మనలో ఉన్నది గుర్తించుకుని ఆత్మను సంతోషపడటానికి మనం పాటలు పాడుకునేవారునే ఉండాలి. ప్రార్థన చేస్తున్నామా, మనలో ఎవరున్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు, ఆయనతో ఏకీభవించి ప్రార్థన చేసేవారునే ఉండాలండి. మనం ఏం చేస్తాం, ఆరాధన చేస్తున్నామా, ఆరాధనలు చేస్తున్నాం, మనలో ఎవరున్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు, ఆయన చిత్తానికి వదిలిపెట్టేయాలండి. మన చిత్తం నెరవేర్చుకోకూడదు. ఆరాధనలు ఏదైనా సరే మనలో ఎవరున్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నారండి. ఆయన చిత్తానికి మనం వదిలిపెట్టి ఆయన చిత్తానుసారంగా దేవుని గణపరుచుకునేవారునే ఉండాలండి. ఎందుకంటే ఏ నాడు కూడాను శరీరము దేవుని గణపరుస్తుందండి. ఎప్పుడు కూడా శరీరం దేని కోరుకుంటుంది, ఇప్పుడు సుఖాల కోసం చూస్తుందండి. అందుకే సాతాను ఎప్పుడు కూడా చేసే పని ఏమిటంటేనే మొట్టమొదటి వాడు ఏం చేస్తాడంటేనే లోకానుసారంగా ప్రయత్నం చేస్తాడండి. అక్కడికి మనం లోకానుసారం దాటుకుని వచ్చామనుకోండి, ఏమాత్రం లోబడలేదు, అప్పుడు మనలో మతానుసారం తీసుకొస్తాడండి. అప్పుడు ఏం చేస్తాం, అందులో తప్పు కనపడదు మనకి,
కానీ దేవుని చిత్తం లేదని తెలుసుకోలేము మనం. కానీ అందులో తప్పు కనపడదు. కాబట్టి మనం ఏం చేస్తాం, మనం మతానుసారంగా మొదలు పెడతామండి. మతానుసారంగా మొదలుపెట్టి మొదలుపెట్టింది ఏమిటి, ఆత్మానుసారంగా దేవుని తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు దేవుని ఎరగడానికి మనం ఏం చేస్తున్నాం, మతానుసారంగా మొదలు పెడతాం. మతానుసారం అంటే ఏమిటి, అన్నిని ఏది ప్రతి ఆచారాలని ఇలా చేస్తానే కానీ ఇది దేవునికి మహిమ కలిగించు, అలా చేస్తాను ఇలా చేస్తానే. మనం ఎలా చేసినానో దేవుని చిత్తం లేకపోతే అది దేవునికి ఆమోదయోగ్యం కాదండి. మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి, మనలో ఉన్నటువంటి దేవుని ఆత్మ చెప్పిన దానికి లోబడే మనసు కలిగిన వారునే ఉండాలి. లోబడితేనే కానీ ఆత్మ నడిపింపు రాదండి. మొట్టమొదటి మనం దేన్ని తెలుసుకోవాలి, ఇంకా ముందు చదువు 4వ వచనం నుండి చదువు. రోమీయులు 8వ అధ్యాయం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారములో పంపి ఆయన శరీరమునందు పాపమునకు శిక్ష విధించెను. హల్లెలూయా. ఎందుకంటే లోకానుసారంగా మనం ఈ శరీరానుసారంగాను మనం అనుసరించిన కూడాను లోకంలో ఉన్న పాపములన్నీ మనం మోస్తున్న వారమేనండి. దేవుని చిత్తం కానిది ఏదైనా సరే అది పాపం అవుతుందండి. ఏదైనా సరే దేవుని ఆత్మ నడిపించినది ఏదైనా పాపమేనండి. అంటే దేవుని చిత్తం మనలో నెరవేర్చబడకపోతే, దేవుని ఆత్మ మనల్ని నడిపించకపోతే అది పాపంలో తీసుకెళ్ళిపోతుందండి. మొదట మనకు కనపడకపోవచ్చు, కానీ ఆ నడిపింపు ఎక్కడ తీసుకెళ్తుంది, ఖచ్చితంగా నరకంలోనికండి. అందుకే ఇంత ప్రభువు చెప్పారు చూడండి. ఎందుకంటే ఒకడిని మీ మతంలో కలుపుకోవటానికి సముద్రం అంతా చుట్టి భూమి అంతా చుట్టి వాడిని ఎలాగైతే సంపాదించుకుని మీలో కలిపేసుకుంటారు, కానీ వాడిని కడక ఎక్కడ తీసుకెళ్తారు, మీకన్నా 2 రెట్లు నరకపాత్రునిగా మార్చేస్తారండి. ఏనాడు పరలోకం వెళ్ళడు. అందుకే ఎప్పుడు కూడా మనం ఎక్కడ జాగ్రత్త పడాలి అంటే మనం ఎక్కడ ఎవరికి భయపడాలి, మనలోని పరిశుద్ధాత్ముడికి అండి. ఎందుకంటే మనలో ఎవరున్నారు, పరిశుద్ధాత్ముడు అండి. ఆయనకి మన చిత్తాన్ని అప్పచెప్పేసుకోవాలండి. అప్పుడు ఆయన చిత్తాన్ని మనం లోబడ్డామనుకోండి, ఆత్మ నడిపించే విధంగా మనం నడవగలుగుతామండి. కానీ అక్కడ మన చిత్తం గురించి ఆలోచించామనుకోండి, ఏనాడు కూడా మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చబడటం అనేది జరగదండి. అందుకు మన దేవుడు మనకు పిలవలేదండి. కేవలం ఎందుకు పిలిచారైనా, దేవుని చిత్త ప్రకారం ఆయన సిద్ధపరిచిన అన్నీ కూడా మనకి అనుగ్రహించడానికి దేవుని ఎవరు ఎరిగి ఉన్నారో వారిని పిలిస్తే, దేవుడు పిలిస్తేనే మన దేవుని మందిరంలో నిలుస్తామండి. అందుకే ఎప్పుడు కూడా దేవుని పిలుపుని బట్టే మనం వచ్చాం. కానీ ఆ పిలుపుని వింటున్నప్పుడు మనం ఏ విధంగా దేవుని అనుసరిస్తున్నాం, లోకానుసారంగా అనుసరిస్తున్నామా, ఆచార ప్రకారంగా అనుసరిస్తున్నామా, దైవ చిత్తానుసారంగా అనుసరిస్తున్నామా. దైవ చిత్తానుసారంగా అనుసరించామనుకోండి, దేవునికి ఏం కలుగుతుంది, మహిమ ఘనత ప్రభావాలు. ఎందుకంటే నీలో ఉన్నవాడిని నువ్వు గౌరవించావు కాబట్టి, నీలో ఉన్నవాడికి భయపడ్డావు కాబట్టి, నీలో ఉన్నవాడిని నడిపింపుకు లోబడ్డావు కాబట్టి, అప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ సంతోషంతో మనల్ని నడిపించగలుగుతుందండి. అందుకే ఇది పరమ సత్యం. ఎందుకంటే సత్యాన్ని మనం ప్రేమిస్తే ఖచ్చితంగా సత్యమే మనల్ని ఖచ్చితంగా స్వతంత్రులను చేస్తుందండి. అందుకే ఇది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని పిలిచాడంటే దానికి ఒక కారణం ఉంటుందండి. ఇంకా ముందు చదివితే ఆయన ఎందుకు పిలిచారు అంటే మనల్ని ఆ విషయం తెలుసుకోవాలంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 9వ వచనం చదవమ్మా. చదువుతున్నవారు గట్టిగా చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఇప్పుడు ఎవరి సహవాసంలో పిలిచారండి?
అంటే దేవుని సన్నిధానంలో మన దేవుని సహవాసం అంటే ఈ సన్నిధానంలోకి ఖచ్చితంగా మనల్ని ఎందుకోసం పిలిచారు? కేవలం మన చిత్తం నెరవేర్చుకోవడానిక, లోక చిత్తం నెరవేర్చుకోవడానిక, లేదా మన ఆచారాలు నెరవేర్చుకోవడానిక? ఇది దేవుని చిత్తం. ఈ మాట మరొకసారి చదువు. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అందుకేనండి మనం కేవలం మనం ఎవరి సహవాసంలో వెళ్ళాలి? ఇప్పుడు కుమారుడి సహవాసంలోకి అండి. ఆ కుమారుడు ఎలా ఉన్నారు మనలో? ఇప్పుడు వాక్య రూపంలో ఉన్నారు, పరిశుద్ధాత్ముడి రూపంలో ఉన్నారు. వాక్యం మన హృదయంలో ఉంది, పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నారు? మనలోనే ఉన్నారు. ఇప్పుడు వారి సహవాసంలోకి మనం వెళ్ళాలి. ఇప్పుడు కేవలం ఎవరి చిత్తం నెరవేరాలి? ఆయన కుమారుడి యొక్క సహవాసంలో వెళ్తున్నాం కాబట్టి కుమారుడి చిత్తం నెరవేరాలి. మనలో ఉన్నటువంటి ఆయన ఆత్మ ఉంది కాబట్టి ఆయన ఆత్మ చిత్తము మనలో నెరవేరాలి. అందుకే దేవుడు మనల్ని పిలిచాడండి. మరి మనల్ని ఎలా పిలిచారు? దేవుడు మనం ఎరిగి ఉన్నారు. ఆయన నేను నిన్ను ఎరిగి ఉన్నాను. ఆ మాట మీరు చదవాలంటే మా నిర్గమాకాండంలో 33వ అధ్యాయంలో 12 నుంచి 17 వరకు చదువు. మోసే యెహోవాతో ఇట్లా నేను చూడుము, ఈ ప్రజలను తోడుకుని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపిదివో అని అది నాకు తెలుపలేదు. నీవు నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షం కలిగి ఉన్నది నువ్వు చెప్పిదివి కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలిగినట్లు దయచేసి నీ మార్గములను నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. దేవుడు మనకి ఎరిగి ఉన్నాడు. అందుకే దేవుని మందిరంలోకి వచ్చాము. దేవుని చిత్తం తెలుసుకోవాలి. అప్పుడు దేవుడిని అడగాలి, అయ్యా మేమేం చేయాలి? ఈ లోకంలో మేము ముందుకు వెళ్ళాలంటే ఎలాగ వెళ్ళాలి? ఎందుకంటే నీ సన్నిధానం ఇస్తా అన్నావు కాబట్టి ఇప్పుడు మమ్మల్ని ఎవరు నడిపిస్తారు? మేము వెళ్ళవలసిన మార్గం ఏమిటి? ఖచ్చితంగా ఎక్కడ అడగాలండి? దేవుని సన్నిధానంలో ప్రార్థన. అదే ప్రార్థన. ప్రభా ఈ లోకంలో మేము ఎలా జీవించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి? మరి ముందుకు వెళ్తుంటే ఈ సమస్యలు వస్తున్నాయి, ఈ సమస్యలు మేము ఎలా దాటాలి? అప్పుడు మనం ప్రార్థించడం మొదలు పెట్టాలండి. ఎందుకంటే దేవుడు మనం పిలిచాడు. పిలిచిన దానికి మనం వచ్చాం. వచ్చిన తర్వాత మనం చేయవలసింది ఏమిటి? ఆయన అన్నారు కదా, నేను నిన్ను నీ పేరును బట్టి ఎరిగి ఉన్నాను అన్నారు. అందుకోసం మనం వచ్చాం. వచ్చిన తర్వాత ఆయన సన్నిధానం ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనం వెళుతున్న మార్గం ఇక్కడ మనం ఎవరు బయలుపరచాలండి? ఖచ్చితంగా దేవుడేనండి. ఇంకా ముందు చదువు. చిత్తగించుము ఇట్లా అనుము నీ ప్రజలే కదా అనెను. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఎప్పుడైతే మోసే ప్రార్థన చేశారో ఆ ప్రార్థనకి ఇక్కడ ప్రభు ఏమని జవాబు ఇచ్చారండి? అమ్మా అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలగజేసేదనగా. ఇప్పుడు మనకి ఎవరు తోడు ఉన్నారు? దేవుని సన్నిధి అంటే కుమారుడు అండి. ఇక్కడ ఉండేది ఎవరు ఉంటారు? కుమారుడు అంటే వాక్యము, అదేవిధంగా దేవుని పరిశుద్ధాత్మ. ఈ రెండూ కూడా దేవుని సన్నిధానంలో ఉంటాయండి. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు ఏం చేస్తారు? మనకి విశ్రాంతినిచ్చి మనల్ని నడిపించడం మొదలు పెడతారండి. ఇక్కడ మనం దేవునికి లోబడి దేవుని చేత నడిపించబడాలా, లేకపోతే మనమే నడవటం మొదలు పెట్టాలా? అమ్మా ఇక్కడ బలవంతం ఉండదు. దేవుడు ఎవరిని బలవంతం పెట్టే దేవుడు కాదండి. దేవుడు మనల్ని తను ఇచ్చినటువంటి కుమారుడు ద్వారా, తన పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపిస్తానికి దేవుని వాగ్దానం ఇచ్చారండి. ఇప్పుడు మనం ఇక్కడ కేవలం పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలా,
లేదా ఆయన కుమారుడైన దేవుని వాక్యం ద్వారా నడిపించబడాలా, లేకపోతే మన చిత్తానుసారంగా నడిపించబడాలా? అమ్మా, ఇది మనం గ్రహించుకోలేకపోయామనుకోండి, లోకంలో అలా జరుగుతుంది కదా, ఆ మందిరంలో ఇలా జరుగుతున్నాయి కదా, ఈ మందిరంలో ఇలా జరుగుతుంది కదా అని మనం ఏం చేస్తాం? అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ మనం పెట్టి కాడకి గందరగోళం చేసేసుకుని కాడకి మనలోని పరిశుద్ధాత్మ దుఃఖపరిచి కాడకి ఆయన మనలోని తప్పుకునే విధంగా మనం నడుచుకున్నాం అనుకోండి, ఏనాడు కూడా మనం దేవుని సన్నిధానంలో ఆయన నడిపింపులోకి రామండి. మన విశ్రాంతిని ఇచ్చాడు దేవుడు. అందుకే ప్రయాసపడి భారాలు మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తా. దేవుడు వాగ్దానం ఇచ్చారు, మనకు విశ్రాంతిని ఇచ్చారు. మనల్ని నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్ముడేనండి. మనల్ని నడిపించేది ఎవరు? దేవుని వాక్యమేనండి. ఆ వాక్యం మనల్ని తన కుమారుడు సహవాసంలో పిలిపించారు కాబట్టి ఆయన మనల్ని నడిపించాలండి. అది తెలుసుకోవాలండి ముందు మనం ఎప్పుడు కూడా. అందుకే దేవుని సన్నిధానంలో ఎప్పుడు కూడా మనము మన చిత్తం, లోక చిత్తం, ఆచారాల చిత్తాలు ఈ నడవకూడదండి. ఆ సమయంలో దేవుడు ఎలా నడిపిస్తే అలాగే నడుచుకోవాలి. ప్రార్థన అయినా సరే మనం మొదలుపెట్టేది మనం అవ్వచ్చు, కానీ ఆ సమయంలో నడిపించేది ఎవరు? ఆయనేనండి. అలా చెయ్యి, ఇలా చెయ్యి అది మనం అనకూడదండి. దేవుని ఆత్మ నడిపిస్తే అది ప్రార్థన నడిపింపు వస్తుందండి. అక్కడ ఏం జరగాలి? దేవుని చిత్త ప్రకారమే జరగాలండి. అలా జరిగిందనుకోండి, ఖచ్చితంగా మనల్ని తన కుమారుల స్వరూపంలోకి మనల్ని నడిపిస్తారండి. అలా నడుచుకోవడానికి కావాల్సినవన్నీ కూడాను ఆయనే మనల్ని సిద్ధం చేస్తారు. అదేవిధంగా యెషయా గ్రంథం 65:24 చూడము. వారు వేడుకొనక మునిపే అరవై 65:24 వారికి ఇలాగ జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. ఖచ్చితంగా జరుగుతుందండి. మనం ప్రార్థన మొదలుపెట్టాం, కానీ ఇక్కడ మనం ఎవరి ద్వారా ప్రార్థన మొదలుపెట్టాం? మనలోని పరిశుద్ధాత్మ ద్వారానండి. కాబట్టి ఆ ప్రార్థన మన నోట్లోంచి బయటకు రాకమునిపే అది ఖచ్చితంగా దేవుడు ఏం సహాయం చేస్తున్నారండి? చూడండి, మీ నోట్లోంచి మాట రాదు, ఇంకాను హృదయంలోనే ఉంటుంది ఆ మాట, కానీ వెంటనే దేవుని యొక్క మాట ఎలాగ వస్తుందండి? ఉత్తరం ఇచ్చే దేవుడండి. కానీ పరిశుద్ధాత్మను లోపడకుండా మన ఇష్టానుసారంగా మనం ప్రార్థన చేసామనుకోండి, ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది? అందుకని విననేరకుండినట్లు నా చెవులు మందము కాలేదు, రక్షించనేరకుండినట్లు నా హస్తము కురస. ఎందుకని? మన పాపములు అడ్డు వస్తాయండి. నేను నా అని ఎప్పుడైతే మనం అనుకుంటామో మన పాపములు ఖచ్చితంగా మనలోనే ఉంటాయండి. ఎప్పుడైతే మనలోనే పరిశుద్ధాత్మకు లోబడతామో, దేవుని వాక్యానికి లోబడతామో, మనకి అంతరంగ శుద్ధిలోకి తీసుకెళ్తుంది. అప్పుడు మనం శుద్ధీకరించబడతాం. అప్పుడు మన నోట్లోంచి మాట రాకమునిపే ప్రార్థన మొదలుపెట్టాం, కానీ మనలో పరిశుద్ధాత్మలు ఏకీభవించక మునిపే మోకరించిన వెంటనే మనలో ఉన్నటువంటి అంతరంగంలో ఉన్నటువంటి దానికి కూడా దేవుడు వెంటనే జవాబిస్తాడు. అందుకే ఎప్పుడు కూడా ఎవరితో నడవాలి? మనం లోకము కానీ, లోకానికి సంబంధించింది కానీ, మతానికి సంబంధించింది కానీ ఇవన్నీ పక్కన పెట్టేయాలి. ఆ సమయంలో దేవుడు ఎలా నడిపిస్తే అలాగే నడుచుకునేవారునే ఉండాలి. అప్పుడు దేవుని చిత్తాలు మనలో నెరవేరటం ఖచ్చితంగా మొదలెడతాయండి. ఇంకా ముందు చదివితే రోమీలో చూడు 8వ అధ్యాయంలో 3 నుంచి 5 వచనాలు చదవమ్మా.
ఇది ఈ మాటలో మరొకసారి చదువుకుందాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంచెదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంచెదురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఎందుకంటే శరీరానుసారమైన మనసు, ఈ శరీరము ఈ లోకాన్ని దాటదండి. అంటే పరలోకం ప్రవేశం లేదు. కేవలం పరలోకం వెళ్ళేది ఏమిటి? ఆత్మ మాత్రమే. ఆత్మానుసారంగా ఉన్నామనుకోండి, ఆత్మ పరలోకం వెళుతుంది. కేవలం శరీరానుసారంగా ఉన్నామనుకోండి, ఈ శరీరం ఇక్కడ జీవితకాలం అయిపోయిన తర్వాత మట్టిలో గెలిచిపోతుంది. కనుక మనం ఎక్కడికి వెళ్ళాలి? నిత్య నరకంలోకి. ఏ పాపం అయితే మన మీద ఏలుబడి చేస్తుందో ఆ పాపం ఎక్కడికి తీసుకెళ్తుందండి? ఆ పాపం నిత్య నరకంలో తీసుకెళ్ళిపోతుంది. అందుకే శరీరానుసారంగా ఉన్నవారు ఖచ్చితంగాను మరణంలోకి వెళ్ళిపోతారండి. ఆత్మానుసారంగా ఉన్నవారు ముందు చదువమ్మా. ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనసుంచెదురు, శరీరానుసారమైనది ఆత్మానుసారమైనది జీవమునకు సమాధానమునే ఉన్నది. ఎలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. మరి శరీరానుసార మనసు దేవునికి విరోధమై ఉన్నది. మరి శరీరానుసార మనసు పెట్టుకుని పరలోకం వెళ్ళగలుగుతుందండి? అంటే మీ విరోధులకి మీ ఇంట్లో స్థానం ఇస్తారా? ఆ విధంగా దేవునికి విరోధులుగా ఉన్నప్పుడు మరి దేవుని ఇంట్లో స్థానం ఎలా దొరుకుతుంది మనకి? అందుకే సాతాను మన మీద ప్రయోగం ఏ విధంగా వస్తాడంటే, మొట్టమొదటి మనల్ని లోకానుసారంగా నడిపించాలని చూస్తాడు. ఏదో రకంగా దాటుకుని వచ్చామనుకోండి, ఆ తర్వాత మతానుసారంగా మొదలు పెడతాడు. ఇలా చేయకపోతే పరలోకి వెళ్ళడం, అలా చేయకపోతే పరలోకి వెళ్ళడం అని చెప్పి ఆచారాలన్నీ తీసుకుని వచ్చి దేవుని ఆరాధనలోనూ సన్నిధానంలోనూ కలిపేస్తామండి. కానీ అక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం నడిపించేది పరిశుద్ధాత్ముడు అండి. మనలో ఉన్నటువంటి ఆత్మ మనం నడిపించింది అనుకోండి, జీవంలో తీసుకెళ్తుంది. ఆ జీవమే మనకి కాసేపు పరలోకం తీసుకెళ్తుంది. మరి దేవుని విరోధులుగా ఉండాలా, లేకపోతే దేవుని పరిశుద్ధాత్మ సహవాసంలో ఉండాలా? అమ్మా, ఇక్కడ సుఖ సంతోషాలు కావాలనుకుంటే దేవుడు ఇస్తాడు, కానీ పరలోక స్థానం ఉండదండి. ఏనాడు ఉండదు. ఆత్మ నడిపింపు లేదనుకోండి, ఆత్మానుసారంగా జీవించలేదనుకోండి, పరలోక స్థానం ఉండదండి. ఎందుకంటే దేవుని విరోధులు ఎవరో కూడా నాకు విరోధమైనది వర్ధిల్లదు అని చెప్పి ఎప్పుడో దేవుడు మాట్లాడాడు. అందుకే మనం ఎందులో ముందుకెళ్ళాలి? ఆత్మానుసారంగా ముందుకెళ్ళటానికి ప్రయాసపడేవారునే ఉండాలండి. అది దేవుని ధర్మశాస్త్రంకు లోబడదు. ఇంతకీ లోబడదంటే మనకి అర్థం ఏమిటి? అవసరం వచ్చి తీసి పక్కన పెట్టేస్తుందండి. అక్కడ మనకి ఇబ్బంది లేదనుకోండి, వాక్యాన్ని బట్టి నడుచుకునే విధంగా చేస్తుంది. అక్కడ మనకి ఇబ్బంది వచ్చిందనుకోండి, వాక్యం తీసి ఎక్కడ పెడుతుంది? పక్కన పెట్టేస్తుంది. ఎవరు వచ్చారు, ఎవరు చేయట్లేదు, వాళ్ళని తీసుకొచ్చి మన ముందు పెడుతుందండి. అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని వాక్యం, అనుకూలంగా లేనప్పుడు తీసి పక్కన పెట్టేస్తామండి. అది ఆ విధంగా జరుగుతుంది. అలా జరిగితే మళ్ళీ ధర్మశాస్త్రం ఎలా నెరవేరుతుంది? ఏనాడు నెరవేరుదండి. అందుకే మనకి ఎవరు కావాలి? నడిపించేవారు కావాలి. ఆ నడిపించేవారు ఎవరు? దేవుని వాక్యమును, ఆయన ఒక పరిశుద్ధాత్మనండి. అందుకే ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఆత్మ నడిపింపు కావాలండి. మనలో ఉన్నవాడిని గౌరవించుకునేవారునే ఆయన మహిమపరుచుకోవాలండి. ఎందుకంటే మనం మనుషులు భయపడకపోవచ్చు, కానీ మనలో ఉన్నవారికి ఖచ్చితంగా భయపడాలి. మనలో ఎవరున్నారు? నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కన్నా గొప్పవారండి. మనలో ఉన్న దేవునికి మనం భయపడకపోతే
ఇంకెవరికి భయపడతారండి? అందుకే ఇప్పుడు దైవ చిత్తానుసారం దుఃఖం ఏం చేస్తుంది? ఎప్పుడు దైవ చిత్తానుసారం దుఃఖం అంటే ఏమిటి? మన ఆత్మలోంచి వచ్చే దుఃఖం అండి. దేవుని చిత్తం నెరవేరుస్తుంది. కానీ లోకానుసారం దుఃఖము, అయ్యో నాకు అది లేదే, ఇది లేదే, ఇది లేదే, అది లేదే, అలా జరిగితే బాగుండు, ఇలా జరిగితే బాగుండు, అలా జరగలేదు కాబట్టి నేను ఇక్కడ ఉండను, ఇలా జరగలేదు. మన చిత్తం నెరవేర్చుకోవడానికి కాదండి. అక్కడ ఎవరి చిత్తం నెరవేరాలి? దేవుని చిత్తం అండి. ఆత్మకు లోబడే వారునే ఉండాలండి. మరి ఈ స్థితిలో ఉన్న మనకి కేవలం ఎవరు ప్రార్థన చేస్తున్నారంటే ఆ మాట 26వ వచనం చూడమ్మా. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సౌఖ్యము కానీ ములుగులతో ఆ ఆత్మే తానే మన పక్షముగా విజ్ఞాపనం చేస్తున్నారు. అదే మనల్ని నడిపించడం అండి. ఎక్కడైతే మనం ఇరుకుల్లో ఉన్నామో, ఎక్కడైతే మనం ఇబ్బందుల్లో ఉన్నామో వాడిని దాటించేది దేవుని పరిశుద్ధాత్మ అండి. ఆత్మ ఏం చేస్తుంది? మన కోసం ప్రార్థన చేస్తుంది. అందుకే ప్రార్థన చేసినప్పుడు మనలోని ఆత్మతో ఏకీభవించే వారమే ఉండాలి. ఎందుకంటే ఎక్కడిద్దరు ముగ్గురు ఉంటే అక్కడ నీ ఉంటా అన్నారు. ఎందుకంటే మనం ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాం, కానీ మనతో ఎవరున్నారు అక్కడ? ఎప్పుడు మనం ఒంటరివారం కాదండి. ఎందుకంటే మనలో ఎవరున్నారు? మనలో ఎవరున్నారండి? దేవుని పరిశుద్ధాత్మ అండి. ఆత్మతో ఏకీభవించి ప్రార్థించేవారునే ఉండాలి. అందుకే ప్రార్థన చేసినప్పుడు కూడా ఎక్కడ ఖచ్చితంగా అక్కడ ఉన్న ఎవరిని చూసుకోవాలండి? పరిశుద్ధాత్ముడు ఉన్నారు. అందుకే ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే ఆయన మధ్య ఎవరు ఉంటారు? అప్పుడు యెహోవా ఉంటారండి. అప్పుడు ఆయన ఆలకిస్తారండి. అందుకే వారి పెదవుల్లోంచి ఇంకా రాకమునిపే నేను వారికి ఉత్తరం ఇచ్చేదను. హల్లెలూయా. ఇవన్నీ ఆత్మీయ సత్యాలండి. జాగ్రత్తగా మనం దేవుని నేర్చుకున్నాం అనుకోండి, మన ధైర్యంగా. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తున్నాం, మన ప్రార్థన ఎవరు ఆలకిస్తారు అనుకోవచ్చు మనం. కానీ మన ప్రార్థన మొదలుపెట్టినాడు మనతో ఎవరు మొదలుపెట్టారండి? ఖచ్చితంగా మనలో ఉన్న పరిశుద్ధాత్ముడేనండి. మన ప్రార్థన మనం ఒంటరిగా చేయట్లేదండి. మన బలహీనతలను చూసి మన తరపున మన ద్వారా దేవుని పరిశుద్ధాత్మే ప్రార్థన చేస్తుంది. ఇంకా ముంచదు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. హల్లెలూయా. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలండి. హృదయములు పరిశోధించేవారు ఎవరు? నీలోనే పరిశుద్ధాత్ముడు సంతోషంగా ఉన్నాడా లేదా దుఃఖపడుతూ ఉన్నారా? దేవుడు చూసినప్పుడు మనలోనే పరిశుద్ధాత్ముడు ఎలా ఉన్నారండి? ఆయనకి లోబడ్డాం అనుకోండి, మనతో సంతోషంతో ఆయన ఉండగలుగుతారు. కానీ ఆయన త్రోసివేసే వారికి ఉన్నామనుకోండి, ఆయన పక్కన పెట్టేసే వారికి ఉంటే మనలోని పరిశుద్ధాత్ముడు ఎలా సంతోషంగా ఉండగలుగుతారండి? ఖచ్చితంగా మనలోన ఇక్కడ మన హృదయాన్ని ఎవరు పరిశీలన చేస్తారు? ఇంకా ముంచదుమా. ఎలాగనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. చూడండి, ఇప్పుడు మన పరిశుద్ధుల కోసం అంటే మన అందరూ దేవుడు పిలిస్తే వచ్చాం. దేవుడు పిలిచాడు మనల్ని అని చెప్పారు. ఆయన నా కుమారుడు సహవాసంలోకి మేము పిలిచాను, నడుచుకోండి అని. అందుకే ఆ మాట మీరు యోహాను 3:16 ఏముందమ్మా? దేవుడు లోకం ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారునందు వారికి అనుగ్రహించారు. ఇప్పుడు ఆయన మనలోకి వచ్చారు కాబట్టి, ఆయన మనలో ఉన్నారు కాబట్టి, మనం నడిపించడానికి వచ్చారు కాబట్టి, ఇప్పుడు ఆయనలోకి నడవటానికి దేవుడు మనకి
ఆయన పిలిచారండి. మనం పిలువబడ్డాం కాబట్టి ఆ కుమారుడు ద్వారా మనం కేవలం నడుచుకుంటున్నాం కాబట్టి ఆయన పోలుకులోకి వెళ్ళడానికి ప్రయాసపడుతున్నాం కాబట్టి మనలోని పాపాలన్నీ కూడా ఆయన ఏం చేశారండి, ఆయన రక్తం ద్వారా కడివేశారండి. ఇప్పుడు మనం ఎవరు? పరిశుద్ధులం. పరిశుద్ధ దేవుడే కాబట్టి ఇప్పుడు మనం పరిశుద్ధంగా నిలిచి ఉన్నాం కాబట్టి ఇప్పుడు మన పక్షమున ఎవరున్నారు? పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే ఎవరైతే యేసయ్య వాక్యం ద్వారా శుద్ధి చేయబడ్డారో, ఆయన ద్వారా నడిపించబడ్డారో, ఆయన సహవాసంలో నడుచుకుంటున్నారో వారి కోసం పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నారండి? ఇది ఎప్పుడు కూడా మందిరంలో జరుగుతుందండి. అందుకే మన మందిరంలో ఉన్నప్పుడు అటు ఇటు సూత్తాలు కానీ, అటు ఇటు నడవడాలు కానీ, మాట్లాడతాలు కానీ ఏమైనా జరిగించామనుకోండి, ఈ కార్యాలు మనలో జరగవండి. ఏ మందిరంలోనైనా సరే ప్రభు చేసే కార్యాలు ఇయ్యనండి. ఎందుకంటే హృదయ రహస్యాలు ఎరిగిన వారు ఆయనేనండి. ఆయన కార్యం మనలో జరగాలంటే మనలో ఉన్న వాక్యము, మనలో ఉన్న పరిశుద్ధాత్మ రెండూ పనిచేయాలండి. అప్పుడు చదువమ్మా. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును జరుగుతున్నవని ఎరుగుదము. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి అన్నీ ఎవరి కోసమండి? మన మేలు కోసమే దేవుడు అన్నీ జరిగిస్తున్నారండి. అందుకే అక్కడ పరిశుద్ధాత్మ విజ్ఞాపన చేస్తున్నారు. కిందకి వెళ్తేనే కుమారుడు కూడా విజ్ఞాపన చేస్తారండి. ఇవన్నీ జరుగుతున్నాయి దేవుని చిత్తమే. దేవుని చిత్తం మనలో నెరవేరుతుంది. ఆ నెరవేరేటప్పుడు మనం ఆటంకం పెట్టకూడదండి. ఆటంకం పెట్టుకున్నాం అనుకోండి, ఆవిడ మనలో ఎవరి చిత్తం నెరవేరుతుంది? మన చిత్తం నెరవేరుతుంది. అక్కడ దేవుని చిత్తం నెరవేరాలంటే ఆటంకాలు పెట్టకూడదండి. లోబడే మనసు కలిగిన వారునే ఉండాలి. అందుకే ఎప్పుడు కూడాను ఇల్లు వేరు, మందిరం వేరు, లోకం వేరు, దేవుని సన్నిధానం వేరండి. ఈ రెండు కలపకూడదండి. దేవుని సన్నిధానంలో దేవుని చిత్తమే నెరవేరాలి, కానీ మన చిత్తం నెరవేరకూడదండి. అప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తారు. ఇంకా ముంచదమ్మా. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించినది. కానీ దేవుని నిర్ణయం చూడండి, కుమారుని యొక్క సారూప్యము అంటే ఆయన పోలికలు మనలో రావాలండి. మరి ఆయన పోలికలు మనలో రావాలంటే ఒక్క రోజుతో వచ్చేస్తుందండి మనకు అది. ఆ విషయం ఆర్ట్ నేర్చుకున్న వరకు తెలుస్తుంది. చూడండి, కేవలం పక్కన వాళ్ళు చూసి వాళ్ళని చూసినట్టుగా అచ్చుకుద్దినట్టుగా ఆ ఫోటో అక్కడ గీయాలంటే వాళ్ళు ఎన్ని రోజులు టెస్ట్కి చేయాలి? యేసయ్యలో మనం మారాలంటే ఎన్ని రోజులు దేవుని సన్నిధానంలో మనం ఎన్ని రోజులు ప్రయాసపడాలి? అలా మార్చడానికి దేవుడు నిర్ణయించారు కాబట్టి ఆయన కుమారుడు స్వరూపములోకి మనల్ని మార్చాలని ఎవరిని ముందుగా నిర్ణయించును వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరచెదను. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడండి? ఎందుకంటే దేవుడే మన పక్షమునుండగా ఇన్ని కార్యాలు చేస్తూ ఉండగా మనం ఇంకాను అది లేదని ఇది లేదని చింతపడుతూ కూర్చుంటే ఎలా కుదురుతుందండి? దేవుని ఆరాధించడం మానేసి, దేవుని గణపరచడం మానేసి ఆ చింతలు పెట్టుకునే మనం దేవుని మందిరంలో కూడాను మన మనసు నిండా నింపేసుకుంటే, దేవుని ఆరాధించకపోతే ఇంక దేవుని చిత్తం మనల్ని ఎలా నెరవేరుతుంది? దేవుడే మన పక్షంలో ఉండగా మనకి విరోధి ఎవరండి? ఎందుకంటే మనం దేవుని ఇంట్లోకి వచ్చినప్పుడు దేవుని పక్షంగా ఉన్నామనుకోండి, ఆయన మన పక్షంగా ఉంటాడు.
ఇంతకు యుద్ధం ఎవరిది? చేస్తాడో చేయడో, దేవుడు చేస్తాడో చేయడో అనే అనుమానం ఆలోచన మనలో ఉన్నాయనుకోండి, ఏనాడు జరగదు. దేవుడి పక్షంగా వచ్చాం మనం, ఆయన పిలిస్తేనే వచ్చాం, ఆయనకి లోబడ్డాం. ఇప్పుడు మనలో ఉన్న అన్నింటినీ కూడాను ఆయనే బాధ్యత తీసుకుంటారు. అందుకే ఆయన పరిశుద్ధాత్మ మన కోసం విజ్ఞాపన చేస్తుంది. ఇంకా కిందకి వెళ్తే చదువమ్మ, కింద చూడమ్మ. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనదీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. హల్లెలూయా. ఇది సత్యం తెలుసుకోవాలండి. కుమారుణ్ణి అనుగ్రహించాడు, మన స్వరూపాన్నే మార్చేశారు, మన స్వభావాన్నే మార్చేశారు, మన ఆలోచనలు మార్చేశారు. మరి ఈ లోకంలో ఉన్నాయి మనకి ఎందుకు ఎవరండి అంటే మన బతకటానికి అన్ని ఆయన పరలోకం కింద దిగి వచ్చి మనకు సిలువ మీద మరణించడానికి కూడా సిద్ధపడిన వాడు ఇక్కడ ఈ అవసరాలు తీర్చడానికి ఒక ముద్ద పెట్టడండి. ఆ స్థాయిలో మనం ఆలోచిస్తున్నామంటే అక్కడ దేవుని ఏ స్థాయిలో తీసుకెళ్తున్నాం మనం? అంటే మనకు ఆరోగ్యం కూడా, అంటే మనం అక్కడ మనకున్న ఇబ్బందులు తీర్చడా? ఎప్పుడు కూడా దేవుని ఎలా ఆలోచించాలి? మనం హెచ్చించే స్థాయిలో ఆలోచించాలండి. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు ఆ నమ్మకం మనలో ఉందనుకోండి, దేవుడిని ఎక్కడ పెట్టిన వారు అవుతాం మనం? దేవుడే మీ పక్షమై ఉండగా మీకు విరోధి ఎవరు? ఇంకా ముంచదమ్మా. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపవాడు ఎవరు? నీతిమంతులుగా తీర్చేవాడు దేవుడే. హల్లెలూయా. ఈ సత్యం ఎప్పుడు గమనించుకోవాలండి. మనల్ని నీతిమంతులుగా మార్చారంటే మనలోని పరిశుద్ధాత్ముడు, అదేవిధంగా దేవుని కుమారుడైన దేవుని వాక్యం అనండి. ఈ రెండు మన కోసం వచ్చారు. ఇద్దరు ఏం చేస్తాను? మనలోను నీతిమంతులుగా మార్చారండి. దేవుడే నీతిమంతులుగా మారిస్తే మనల్ని ఇక్కడ ఈ రోజుకి ఎవడం మన మీద నేరాలు మోపగలడండి? అది ఎప్పుడు జరగదండి, అసాధ్యమండి. ఇంకా ముంచదమ్మా. శిక్ష విధించేవాడు ఎవరు? అంతేకాదు ఇంతకు మన కోసం ఎవరు చేస్తున్నారని విజ్ఞాపన? మృతులలోంచి లేచిన వాడును, దేవుడు కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేయవాడును ఆయనే. ఇప్పుడు మనందరి కోసం ఇక్కడ ఇద్దరు విజ్ఞాపన చేస్తున్నారు. ఇద్దరు ఎవరు? ముందుగానేమో ఆయన పరిశుద్ధాత్మ అండి. ఇప్పుడు ఈ వాక్యంలో ఎవరు కనపడుతున్నారు? ఆయన కుమారుడైనటువంటి యేసయ్యనండి. మరి ఇద్దరు మన కోసం ప్రార్థన చేస్తుంటే ఇక్కడ మనం ప్రార్థన చేస్తున్నామా? అందుకే ఎప్పుడు కూడా ప్రార్థనలో మనం అశ్రద్ధ చేసుకున్నామంటే దేవుని మనం అశ్రద్ధ చేసుకున్నవారమేనండి. ఎందుకంటే మన కోసం ఎవరు ప్రార్థన చేస్తున్నారు? దేవుని పరిశుద్ధాత్మ, అదేవిధంగా దేవుని కుమారుడినే. వారిద్దరూ మన కోసం మొరపెడుతుంటే ఇక్కడ మనం ఈ లోకానుసారం అన్నింటిలో మనం ముందు పెట్టుకుని వాటి కోసం పోరాడుతూ ఉన్నవారు ఏమో అనుకోండి, అప్పుడు దేవుని చిత్తం మళ్ళీ ఎలా నెరవేరుతుందండి? అందుకే క్రీస్తు చేస్తున్నదన్న వారికి ఏ శిక్ష విధియను లేదు. అది తెలుసుకోవాలండి ముందు మనం. ఏ విషయంలో సరే, ఏ విధంగా సరే మనలో ఉన్నవాడు పరిశుద్ధాత్ముడు. మనం నడిపించేది దేవుని వాక్యము. మనం నడిపించడానికే దేవుని సన్నిధానాన్ని ఇచ్చారండి. దేవుని మందిరాలు దేవుడు మన ఇంటికి ఇచ్చారైనా నిన్ను ఎరిగి ఉన్నాను కాబట్టి నీకు విశ్రాంతిని ఇవ్వటానికి, నేను నడిపించడానికి నా సన్నిధానాన్ని నేను మీకు ఇచ్చిస్తున్నాను.
మరి మోసేతో చెప్పారు కదండి ఇందాక. ఎందుకంటే దేవుని సన్నిధానం దేనికోసం వచ్చింది మనకి? ఈ లోక ప్రయాసంలో ఉన్న మనల్ని విడిపించి ఖచ్చితంగా విశ్రాంతిని ఇవ్వటానికి, ఆ సన్నిధానం మనల్ని నడిపించడానికి మన కోసం ఇవ్వబడింది. అందుకే నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇచ్చేదాను. దేవుని విశ్రాంతి ఖచ్చితంగా దేవుని సన్నిధానంలో దొరుకుతుంది. మన సన్నిధానాన్ని పాడు చేసుకున్నాం అనుకోండి, చూడండి, ఒక వారం 2 వారాలు అలా పాడు చేసుకోండి, ఆ తర్వాత రోజులు ఎలాగుంటాయి చూడండి. దేవుని సన్నిధానానికి రావటానికి ఏది ఆటంకం ఉండదండి. మరి పెట్టుకుంటేనే వస్తాయి ఆటంకాలు, ఏది అడ్డు రాదండి. మనం పెట్టుకున్నదే మనకు అర్థమవుతుంది. కేవలం దేవుని సన్నిధానంలో ఆయన కోసం ఉన్నాం అనుకోండి, నడవలేని స్థితిలో ఉన్నాం, ఏదో రకంగా నడుచుకుంటూ వచ్చేసాం. ఇంకా 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 మీకు తెలుసుకోవాలంటేనే దగ్గర 90 సంవత్సరాల ముసలామె మొన్న వచ్చింది చనిపోయిందండి. నేను మందిరానికి రావడానికి, వాళ్ళ ఇంటికి మందిరానికి ఇక్కడి నుంచి రామాలయం దూరం ఉంటుందండి. ఈ కాంతలక్క రావడానికి దగ్గర 7-8 సార్లు కింద కూర్చునేది లేకలేదు, ఎవరో కొంచెం లేపాలి. ఎందుకంటే అంత పెద్ద ముసలాము కాబట్టి, పెద్దాము కాబట్టి నడుము పడిపోయింది. నడుము పడిపోయినా సరే దేవుని సన్నిధానం గడపడానికి ఆమె ఎంత ప్రయాసపడేది. ఎవరో ఒకళ్ళు అలా వస్తారు, బాబా అని వాళ్ళు కాకేసి వాళ్ళందరికీ వచ్చి లేపివ్వరు. లేచి నుంచిన తర్వాత మళ్ళీ కాస్త దూరం నడిచి మళ్ళీ కూర్చునేది. మళ్ళీ ఈ లోపల ఎవరో ఒకళ్ళు వస్తే వాళ్ళు లేపమని అలా ఎలాగైతే మందిరానికి వచ్చేసేదండి. అంటే దేవుని మందిరం ఒక విలువ అండి. ఏదో చిన్న సాకులు పెట్టుకుని మనం ఏం చేస్తూ ఉంటామండి. నిన్న వాక్యంలో చూసాను ఒక చోట, బాప్తీసం తీసుకోవడానికి పూర్తిగా మునిగిపోతాం నీళ్ళలోను చేస్తాం. కానీ దేవుని మందిరానికి రావడం 4 సినికులు పడినాయి అనుకోండి అమ్మా, ఆ నీళ్ళ సినికులు మనకి ఆ మందిరానికి రావడానికి ఏమవుతాయండి? పెద్ద అడ్డంకులుగా మిగిలిపోతాయండి. బాప్తీసం తీసుకోవడానికి ములగటానికి నీళ్ళు అడ్డు రాలేదు, దేవుని మందిరానికి రావడానికి 4 సినుకులు పెద్ద అడ్డు వచ్చేస్తాయండి మనం. అందుకే ఆటంకాలు ఏదైనా సరే అది వచ్చిందంటే మనం కల్పించుకుంటేనే వచ్చినాయండి. ఆయన మీద ఆశపడ్డాం అనుకోండి, ఎలాగైనా సరే వచ్చేస్తాం. అందుకే అక్కడ 36 సంవత్సరాలు ఆ మడుగు దగ్గర పడి ఉన్నాడు ఒకడు. వచ్చిన వాళ్ళందరూ ములుగుతున్నారు, వెళ్ళిపోతున్నారు. అక్కడే పడి ఉన్నాడు 36 సంవత్సరాలండి. దేకుతో వెళ్ళినా మళ్ళీ వచ్చే సంవత్సరానికన్నా అందులో పడతామండి. ప్రయత్నం చేయటం లేదు, కేకలేస్తున్నాడు. ఎవరింటారు? ఎవడేం లేదండి. వీళ్ళ ప్రయాస చూసి యేసయ్య అడిగాడు, నీకు నిత్య జీవం కావాలా అని. అయ్యా నాకు కావాలయ్యా, అందుకే నేను ఆశపడుతున్నాను, కానీ నన్ను ఎవడో తీసుకెళ్ళి అందులో పెట్టడానికి అందులో ముంచడానికి ఎవరో సహాయం చేయట్లేదయ్యా. సరే అని చెప్పి ఆయనే తీసుకెళ్ళి ముంచారు. అంటే మన ప్రయత్నం చేయకపోతే ఏనాడు జరగదండి. మన ముందుకు వెళ్ళాలంటే ముందు మనలో ఉన్న పరిశుద్ధాత్ముని, దేవుని వాక్యాన్ని ఉపయోగించుకునేవారునే ప్రార్థించాలండి. ప్రార్థన చేసామనుకోండి, ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడిగా ఉంటారు. ఎప్పుడు కూడా మనం